హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కృతిస్ వరల్డ్. ఎక్కడ చెట్లుంటే అక్కడ ఆహ్లాదం ఉంటుంది. ఎక్కడ చెట్లుంటే అక్కడ అందం ఉంటుంది కదండీ! మన ఇంట్లో ఎన్ని సీనరీస్ ఉన్నా, ఎంత బాగా డెకరేట్ చేసుకున్నా కానీ చెట్లతో డెకరేట్ చేస్తే చూడ్డానికి చాలా బావుంటుంది. ఈ గ్రీనరీని చూడగానే మన మైండ్ కూడా పీస్‌ఫుల్ అయిపోతుందండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? ఇప్పుడు మీరు చూస్తుంది టర్టిల్ వైన్ ప్లాంట్ క్రాఫ్ట్ అండి. 20 రూపీస్ థమ్స్ అప్ బాటిల్స్, లిమ్కా బాటిల్స్ ఉంటాయి కదా! వాటిని కట్ చేసి ఇలా క్రాఫ్ట్ చేశాను. చూడ్డానికైతే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అది ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి. నేనైతే 20 రూపీస్ బాటిల్స్ మొత్తం 12 తీసుకున్నానండి. మనం పైన ఇట్లా హ్యాంగ్ చేయడానికి ఒక రౌండ్ షేప్ తీసుకుంటాం కదా! దానికి ఎన్ని బాటిల్స్ అయితే సెట్ అవుతాయో చూసుకొని దాని ప్రకారం మనం బాటిల్స్ తీసుకోవాలి. ఈ బాటిల్కి బాటమ్ మొత్తం తీసేయాలి. క్యాప్కి ఒక 2 ఇంచెస్ పైన మనం చుట్టూ హోల్స్, చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఈ టర్టిల్ వైన్ పెట్టుకోవడానికి. అలాగే కింద క్యాప్కి డ్రైన్ హోల్ పెట్టుకోవాలి. ఈ డ్రైన్ హోల్ని ఫస్ట్ మనం దేనితోనైనా కవర్ చేసుకోవాలి. రాళ్ళతో కానీ, లేదంటే ఆకులతో కానీ, లేదా కొబ్బరి పీచుతో కానీ ఇలా కవర్ చేసుకోవాలి. డ్రైన్ హోల్ ప్రాపర్గా లేకుంటే మొక్కకు వాటరింగ్ చేసేటప్పుడు వాటర్ అందులోనే ఉండిపోయి మొక్క కుళ్ళిపోతుంది. సో డ్రైన్ హోల్ మాత్రం ప్రాపర్గా క్లోజ్ అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత ఇందులో కాస్త ఇసుక వేసుకోవాలి. హోల్స్ వరకు వచ్చే వరకు వేసుకోవాలి. తర్వాత ఈ హోల్స్లో మనం టర్టిల్ వైన్ని ప్లేస్ చేసుకోవాలి. టర్టిల్ వైన్ ఒక 3 ఇంచెస్ కటింగ్స్ తీసుకోవాలి. స్టెమ్ అనేది 1 ఇంచ్ మట్టి లోపల ఉండాలి. మట్టి లోపలికి 1 ఇంచ్ ఉండాలన్నమాట. మనం చిన్నగా పెడితే ఏమవుతుందంటే గాలి వచ్చినప్పుడు ఈ టర్టిల్ వైన్ చాలా డెలికేట్గా ఉంటుంది. మన చేయి తాకిన కానీ, గాలి వచ్చినప్పుడు కదిలినప్పుడు కానీ ఇది ఇట్లా కింద పడిపోతుంటాయి అన్నమాట. అందుకే ఒక 1 ఇంచ్ మట్టి లోపలికి ఉండేలాగా చూసుకోవాలి. ఈ టర్టిల్ వైన్ నేను జనవరిలో సంక్రాంతికి ఆంధ్ర వెళ్ళినప్పుడు మా భవానీ అక్క వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాను. తను రావులపాలెంలో ఉంటుంది. తనకు కూడా మొక్కలంటే చాలా ఇష్టము. వాళ్ళ ఇంట్లో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. దాదాపు చాలా రకాల మొక్కలు ఉన్నాయి. నాకు వీలైన మట్టుకు అన్ని మొక్కలు తెచ్చేసుకున్నాను. ఈ టర్టిల్ వైన్ ఎక్కడేసినా పెరుగుతుందండి. మనం చిన్న కొమ్మ ఇట్లా తెగిపడ్డా కానీ 1 ఇంచ్ అయినా కానీ ఇట్లా మట్టిలో పడితే అదే ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. వాటర్ ఎక్కువ ఉండకుంటే సరిపోతుంది. వాటర్ మాత్రం చూసుకోవాలి. వీటికి ఫ్లవరింగ్ అంటూ ఏముండదు. బట్ ఇలా కుండీలలో పెట్టి ఇట్లా పైన హ్యాంగ్ చేసినప్పుడు ఇట్లా గొడుగులాగా ఇట్లా కిందికి వచ్చేస్తుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది. మొత్తానికైతే మొత్తం 12 బాటిల్స్లో ఇలా పెట్టేసుకున్నానండి. కటింగ్స్ 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. నా దగ్గర కొంచెం ఎక్కువ ఉంది. అంటే అక్కడిక్కడ పడి కిందంతా స్ప్రెడ్ అయిపోయింది ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. సో మీకు ఎక్కువ లేకపోతే అదొక 3 ఇంచెస్ అయితే సరిపోతుంది అంతే. చిన్నదైనా కానీ ఊరికే ఇలా ఒక 1 మంత్ తర్వాత చక్కగా ఇట్లా బుషీగా అయిపోతుంది. తర్వాత దీనికి వాటరింగ్ చేశాను. చెప్పడం మర్చిపోయాను. మనం ఇలా హ్యాంగ్ చేసుకుంటాం కదా, ఇట్లా ప్లాంట్స్ పెట్టే హోల్స్తో పాటు మనం బాటిల్కి ఇట్లా పైన హ్యాంగ్ చేయడానికి ఇట్లా కరెక్ట్ లెవెల్లో 2 హోల్స్ తీసుకోవాలి. దానికి థ్రెడ్ కట్టి మనం ఇట్లా హ్యాంగ్ చేస్తాము. ఈ పార్ట్లో చూసారా టర్టిల్ వైన్ ఎంత బాగుందో. దీంట్లో అయితే ఓన్లీ 2 ఇంచ్ కటింగ్స్ అలా పెట్టాను అంతే. చాలా బుషిగా అయింది. ఇంకా ఇది ఇంకొక 1 మంత్ వరకు ఇట్లా చక్కగా ఇట్లా కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ బాటిల్స్ని ఇట్లా స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేసుకోవాలి కాబట్టి దానికి థ్రెడ్ కట్ చేసుకోవాలి. దాన్ని కట్టడానికి నేనైతే బ్లాస్టింగ్ వైర్తో కట్టాను. సుత్తిల తాడుతో కూడా ఏదైనా థ్రెడ్ అయినా పర్లేదు, సుత్తిల తాడుతో కూడా కట్టేసుకోవచ్చు. ఫస్ట్ ఒక చిన్న థ్రెడ్ తీసుకొని కట్టాలి. తర్వాత దానికంటే కొంచెం పొడవు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ బాటిల్ ఎంత లెంత్ ఉందో అంతకంటే ఎక్కువ ఇట్లా స్టెప్ బై స్టెప్ ఆ బాటిల్ అంత లెంత్ పెంచుకుంటూ పోవాలి. దాన్ని ఇట్లా ఈ వైర్ ఇట్లా పైన రౌండ్ దానికి ఇలా కట్టేయాలన్నమాట. బాటిల్స్కి 2 సైడ్స్ హోల్స్ పెట్టాం కదా, ఆ హోల్స్లోకి వెళ్ళి తీసి ఒక బాటిల్కి ఇట్లా 2 థ్రెడ్స్ పైన కట్టాలి. అలా అయితేనే బ్యాలెన్స్ ఆగుతుంది. మీరు ఇప్పుడు ఒక్క బాటిల్కి ఒకటే థ్రెడ్ పైన కడదామంటే అది బ్యాలెన్స్ ఆగదు. ఒక బాటిల్కి ఇట్లా 2 థ్రెడ్స్ కట్టాలి. 2 సైడ్స్ నుంచి థ్రెడ్స్ తీసాక ఆ థ్రెడ్స్ని ఒకటిగా జాయిన్ చేసి కట్టకుండా 2 సపరేట్గా పైన టై చేయాలి. అలా చేస్తేనే బ్యాలెన్స్ చక్కగా ఆగుతుంది.
చూ ఇంత కష్టపడి చేశాక మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. చూడడానికి చాలా బాగుంది. ఇంకా 1 మంత్ తర్వాత అలా ఇది చాలా బుషిగా అవుతుంది. చూడ్డానికి ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడే బాగుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఈ టర్టిల్ వైన్ని బాగా ఎండలో పెట్టకూడదండి, షేడెడ్లో ఉంచాలి. అంటే ఒక 2-3 అవర్స్ ఎండ తాకితే సరిపోతుంది. బాగా ఎండలో పెట్టామంటే ఇది కాస్త డల్ అయిపోతుంది మొక్క, అంటే గ్రీన్గా ఉండదు, కొంచెం ఇలా ఎల్లోయిష్గా అయ్యి ఆకులు రాలిపోతాయి. షేడెడ్లో అయితే గ్రీన్గా ఉంటుంది. వాటరింగ్ వచ్చేసి ఎక్కువేం అవసరం లేదండి, ఒక వీక్లీ 2-3 అలా ఇస్తే సరిపోతుంది. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.